హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కలర్ఫుల్ రెసిపీ చూస్తున్నాం. ఏంటనుకుంటున్నారా? దూద్ పేడ అండి, మిల్క్ పేడ. సో దానికి కావాల్సినవి ఏంటో ముందుగా చూద్దాం. ఫ్యూ స్ట్రాండ్స్ ఆఫ్ సాఫ్రాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ వేసుకొని దాన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యిలో ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం 1/4 కప్ ఆఫ్ పాలు, ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పాలు, ఈ రెండు వేసేసుకొని అంత అమౌంట్ 1/4 కప్ ప్లస్ 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకొని దాన్ని ఒక్కసారి అలాగా కలిపేసుకున్న తర్వాత 1 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసుకుందామండి. ఇది చాలా క్విక్గా అయిపోవడానికి చూపిస్తున్నాం. మనం ప్రసాదాలు నైవేద్యాలు చాలా చేస్తాం కదా. సో క్విక్గా అయిపోతే మనకి పూజ కూడా తొందరగా ముగించుకోవచ్చు, పూజ కూడా తొందరగా స్టార్ట్ చేసేయచ్చు అని చెప్పి ముగించుకోవచ్చు. కాబట్టి నేను ఇలాగా మీకు క్విక్గా అయిపోయేటట్టుగా దూద్ పేడని చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి కృష్ణుడికి చూపిస్తున్నాను. 1 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసుకొని లమ్స్ లేకుండా, అదే ఉండలు కట్టకుండా దాన్ని జాగ్రత్తగా కలుపుకోవాలండి. బాగా ఇదంతా చేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హైలో పెట్టి అసలు చేయొద్దు, వెరీ లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. అలా బాగా స్టిర్ చేస్తూ ఉంటే మనకి లమ్స్ ఫామ్ అవ్వవు. ఇట్లా అవుతున్నప్పుడు మిల్క్ పౌడర్లో మనకి ఇక్కడ దొరికేది, ఇండియాలో దొరికే దాంట్లో షుగర్ ఉంటుందండి కొంచెం. సో అందుకోసం ఏం చేస్తారంటే, తక్కువ షుగర్ మీకు సరిపడా చూసుకొని ఒకసారి వేసుకోవాలి. అందుకని మిల్క్ పౌడర్ని మీరు చూస్తే మీకు షుగర్ దాంట్లో రాసి ఉంటుంది ప్యాకెట్ పైన. అందుకని నేను ఏం చేశానంటే, నాకు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ సరిపోతుంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ మాత్రమే దీనిలో యాడ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం దగ్గర పడింది కదా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసినాక చూడండి మళ్ళీ కొంచెం లిక్విడీగా వస్తుంది. సో అలా వచ్చినా కానీ మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కలిపేసుకుంటూనే ఉండాలి. అయినా కానీ మళ్ళీ స్టిర్రింగ్ అనేది కంపల్సరీ కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలండి ఈ రెసిపీ అంతా అయ్యే వరకు. సో అట్లాగా కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది, మాడకుండా ఉండాలి. ఇప్పుడు కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకుందామండి. ఎలాచీ పౌడర్ వేసుకొని దాన్ని బాగా కలిపేసుకొని అంత దగ్గర పడిపోయేదాకా చూసుకొని, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేస్తాను. నెయ్యి వేసేసి దాన్ని కూడా కొంచెం బాగా కలిసిపోయేటట్టుగా కలిపేసుకుందాం. అలా బాగా కలిపేసుకుంటుంటే చాలా కరెక్ట్గా దగ్గరకు వచ్చేస్తుందండి. అంటే మనకి అంచుల్ని వదిలేసుకొని అదిగోండి అట్లాగా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. అలా దగ్గరకు వచ్చేస్తుంటే మనం ఏంటంటే ఇంకా అయిపోతుందండి. ఎంత మీకు తెలుస్తుంది, ఒక ఉండలాగా వచ్చింది అని తెలియగానే మనం తీసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. ఎందుకంటే దానిలోనే ఉంచేసామనుకోండి కొంచెం రంగు బాగా మాడిపోయినట్లుగా అనిపిస్తుంటుంది, కలర్ చేంజ్ అవుతుంది అనమాట, బ్రౌన్ కలర్లోకి వస్తుంది. సో అందుకని ఇట్లా తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని మనం కొంచెం ఆరిపోయిన తర్వాత మన చెయ్యి వేడి పట్టే అంతప్పుడు వీటిని చిన్నగా తీసుకొని బాల్స్ లాగా చేసుకొని ఉండల్లాగా చేసుకొని మధ్యలో కొంచెం నేను ప్రెస్ చేశానండి. ప్రెస్ చేస్తే ఒక గుంటలాగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే దానిలో తర్వాత డెకరేషన్కి బాదం పప్పులు పెట్టుకుందామని అలా చేశాను. సో ఇప్పుడు అట్లాగా మనం కొంచెం అలా ఉండలుగా చేసుకొని ఏదన్నా నా దగ్గర మెజరింగ్ స్పూన్స్ ఉన్నాయి కదండి, దాని సహాయంతో నేను అలాగా జస్ట్ ప్రెస్ చేశాను. సో అప్పుడు ఏంటి అంటే దానికి అక్కడికి ప్రెస్ అయ్యి కొంచెం గుంటలాగా వస్తుంది అన్నమాట. అట్లా అన్నీ చేసేసుకోవటమేనండి. అన్నీ చేసుకున్న తర్వాత ఈ బాదం పప్పులు ఉంటాయి కదండి, వాటిని నేను వేయించి పెట్టి ఉంచాను. వాటిని మనం దీనిపైన డెకరేట్ చేసేసుకుందాం. అట్లా ఒక్కొక్కటి ఒక్కో దగ్గర పెట్టుకుందాం. దీని ప్లేస్లో మీరు కావాలంటే జీడిపప్పులు పెట్టుకోవచ్చు, పిస్తాచియో పెట్టుకోవచ్చు, మీకు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకోవచ్చు అండి. సో ఇప్పుడు నేను ఇందాక మన సాఫ్రాన్ని నానపెట్టుకున్నాం కదా, ఆ స్ట్రాండ్స్ని కూడా తీసుకొని ఒక్కొక్క స్ట్రాండ్ తీసుకొని దీనిపైన మళ్ళీ ఇంకోటిగా అమరుస్తాను. సో ఇది జస్ట్ నేను ఓన్లీ డెకరేషన్ కోసమే తీసుకున్నాను అండి, కొంచెం అందంగా కనపడటానికి కోసమని. సో ఇది అండి మన కృష్ణుడికి మనం చేసుకునే నైవేద్యం. కృష్ణుడికి పాల స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదండి, పాలతో చేసేవి ఏదైనా వెన్న ఇలాంటివి అని. అందుకని నేను మిల్క్ పేడ ఒకటి చేసి పెట్టాను. ఎన్నో ప్రసాదాలు చేస్తాం కాబట్టి కొన్ని పాలతో చేసేవి, ఇది ఒకటి ఫాస్ట్గా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది అని చెప్పి ఇది కూడా ఒకటి చేశానండి. ఇట్లా అరేంజ్ చేసుకొని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవటమేనండి. దీంట్లో మీకు కొన్ని తీసుకొని వెళ్ళి మనం దేవుడికి నైవేద్యంగా ఇది మీరు కూడా అందరూ చేసుకుంటారని నేను మీకు ఇది చూపిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ జన్మాష్టమి అండి. బాయ్.